ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటు చేసుకున్న భారీ పేలుడు అనంతరం మంగళవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో మరో భారీ పేలుడు జరిగింది. ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్ సమీపంలో కారు పేలుడు సంభవించగా ఈ ఘటనలో 12 మంది చనిపోయినట్టుగా సమాచారం వస్తోంది. పేలుడు ధాటికి మొత్తం తునాతునకలయ్యారు. మరో 13 మందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. మీరు స్క్రీన్ మీద దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఆ పేలుడుకు సంబంధించినటువంటి దృశ్యాలు ఒక్కసారిగా పొగ అలుముకుంది, ఒక్కసారిగా మంటలు వ్యాపించిన పరిస్థితి ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలో మధ్యాహ్నం సమయంలో 12:30 ప్రాంతంలో ఈ భారీ విస్ఫోటనం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ సమయానికి కోర్టు కాంప్లెక్స్ పరిసరాలు రద్దీగా ఉండటంతో అక్కడున్న న్యాయవాదులు, ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. స్థానిక పోలీసులు, రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వాళ్లను ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ఘటనకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఆ భారీ బ్లాస్ట్ జరగడంతో కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పక్కనున్న అక్కడ, ఎందుకంటే అది అక్కడ పూర్తిగా కోర్టు ఆవరణలో అందరూ న్యాయవాదులు ఉంటారు. కోర్టులో ఏదైనా హీరింగ్స్ ఉంటే సామాన్య ప్రజలు ఉంటారు. ఆ కేసులకు సంబంధించి వాళ్ళందరూ ఉండగా రద్దీ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగేసరికి 12 మంది స్పాట్లోనే చనిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది.